ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎందువల్ల ఒక పురుషుడి కోపం గాని, ఒక పురుషుడి దుఃఖం గాని, అతను బయటికెళ్ళి కష్టపడుతున్నాడనే కష్టం గాని, దానికొక గుర్తింపు ఉంటుంది గానీ, ఇంటి పట్టు నుండే స్త్రీకి మాత్రం కోపం తెచ్చుకునే అర్హత లేదు. గబుక్కుమని టపటపా మాటలనేసి అరిచేసే అవకాశం గూడా ఉండదు. అలా అరిస్తే మెంటల్ ప్రాబ్లమ్ అంటారు. పురుషుడికి అదొక లెజిటిమేట్ హక్కులా భావిస్తారు. ఎందువల్ల అలా? అంటే ఇక్కడ మనం పూర్వం నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక వంటగదికే పరిమితం అయిపోయింది. తర్వాత అరే నేను చదువుకోలేదు, నా పిల్లలు చదువుకుంటే బాగుంటుంది కదా అని మెల్లమెల్లగా ఆడపిల్లల్ని చదివించారు. రాష్ట్రాలు కదా దేశాలు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, అప్పట్లో ఒక మగాడు అరిచాడు అంటే యాక్సెప్ట్ చేసేవారు, కానీ ఆడిది అరిచిందంటే యాక్సెప్ట్ చేసేవారు కాదు. అవును, అలా తప్పది, మా ఇంటికి పెద్ద అంటే పెద్ద అనే గౌరవం ఇచ్చారు, కానీ ఆడదానికి అలా ఇవ్వాల. కానీ తర్వాత క్రమంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఇద్దరూ కూడా పెద్దవాళ్ళే ఇంటికి, ఒకళ్ళు కాదు ఇద్దరూ కూడా, ఎందుకంటే సమాన హక్కులు తీసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో. కాబట్టి అది మీరు అబ్జర్వ్ చేయరు. ఒకసారి నేను ఒక ఆఫీస్కి వెళ్ళిన, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇద్దరు క్యాడర్ సేమ్, అతను వచ్చి అరిచేశాడు, వెళ్ళిపోయాడు, ఏదో మిస్టేక్ జరిగింది. మళ్ళీ ఈవిడ అరిచింది. కానీ అందరూ అక్కడ ఏమనుకుంటున్నారంటే దీనికి బుద్ధి లేదు, ఇది అరిచేసిపోతుందని ఆవిడని తిట్టుకుంటున్నారు, ఆయన తిట్టుకోవట్లా. అది సర్వసాధారణం. ఇది అబరేషన్ అంటే లేదు. ఎందుకు అంటే ఈవిడ ఏమన్నా ఏమనుకోదు, అది టేక్ ఇట్ ఈజీ తీసుకుంటుంది అనే వేలో ఆలోచిస్తారంట. మీరు అబ్జర్వ్ చేయండి, పిల్లలు కూడా తండ్రిని తిట్టడానికి ఇష్టపడతారా? అదే తల్లిని తిట్టేస్తారు ఈజీగా. ఎందుకమ్మా అలా చేసావు అని చెప్పేసి చిటికి మాటికి తల్లిని తిట్టేస్తారు పిల్లలు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మగాడిని ఎందుకు తిట్టరు? అంటే మన పూర్వం నుంచి అలా వచ్చింది. కానీ అది ఏంటంటే ఇప్పుడు మారుతుంది. జనరల్గా ఏంటంటే అరే అమ్మ కూడా కష్టపడుతుంది, పిల్లలు కూడా తిరగబడుతున్నారు, అమ్మని ఎందుకు అంటావు అనే వేలో వచ్చింది. అది రైట్ వచ్చింది. బట్ కానీ ఆడవాళ్ళు అరుస్తున్నారంటే దానికి రీజన్ ఉంటుంది. ఎందుకంటే సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి అప్పటి వరకు పడి ఉంటుంది. ఏంటి నేనే ఎందుకు పడాలి, ఆ విరక్తి అనేది ఒక్కసారి, ఇప్పుడు మన కుక్కర్ విజిల్ ఎలా పేలిపోయినట్టు ఉంటుందో అలా ఒక్కసారి బరస్ట్ అయిపోయి అప్పుడు గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అది ప్రయత్నించినప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఏదో జబ్బు ఉంది అందుకే ఇది అలరుస్తుంది. కరెక్ట్, అప్పుడు తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి మేడం, మగవాడికి సమస్య ఉంటే తొందరగా రాడు. అదే ఈవిడ అరుస్తుంది, నాది బాగాలేదు, నాకేం చేసి పెట్టట్లేదు అనుకున్న అప్పుడు హాస్పిటల్ తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళ సమస్యలని నార్మలైజ్డ్. అంటే నాకు తెలియకూడదు, మా ఆవిడికి సమస్య ఉంది అందుకే తీసుకొస్తాను. కానీ నీలోనూ కూడా ఉంది కదా, నీలోనే ఉంది, మెయిన్ నీలో కూడా ఉంది, అది ఓకే, నీలోనే ఉండబట్టి ఇంతవరకు వచ్చింది అనేది గ్రహించారు చాలా పరిస్థితులు. అంతే, అది కూడా చెప్తా. ఎందుకంటే రీసెంట్ గానే వచ్చింది యుఎస్ నుంచి కేసు. అది నిజంగా పాపం ఆవిడ చాలా బాగా చూసుకుంటుంది, పిల్లలకి ఆటిజం వచ్చేసింది, ఇద్దరు పిల్లలకి. కానీ ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. నేను కొంతకాలం దీనికి దూరంగా ఉంటే బెటర్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెప్పాను, నాన్న ఇది మీ మిస్సెస్లో సమస్య కాదు, మీలో సమస్య. ఎందుకు మేడం మీరు అలా చెప్తున్నారంటే, నీ చిన్నప్పటి నుంచి పెరిగిన అతను అబ్జర్వ్ చేయి, నువ్వు మదర్ లేదు తనకి, చిన్నప్పుడే చనిపోయారు. దాంతో ఏమైందంటే నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత పొసెసివ్నెస్ మొత్తం మీ మిస్సెస్ నుంచే రావాలని కోరుకున్నావు. తను ఆ పిల్లల్ని చూసుకోవడం తను మొత్తం నీకు ఇవ్వలేకపోవడంతో నువ్వు చిన్న చిన్న విషయాలకు ఆవిడని తిట్టడం, కసురుకోవటం, చేయి చేసుకోవడానికి కూడా స్టేజ్లోకి వెళ్ళిపోయావు. అంటే వాళ్ళ ఖాళీలని భర్తీ చేసే ఉద్యోగం ఇవిడికి ఇచ్చారు. అది దాంతో ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంది. అంటే నాకు ఇది ఎవరు చెప్పలేదు మేడం, ఎందుకంటే మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టే 70% మానసిక సమస్యలు వస్తాయి మన ఎదిగిన పరిస్థితులను బట్టి కూడా. కాబట్టి ఇవన్నీ నీకు తెలియదు, కానీ నువ్వు అది అర్థం చేసుకుంటే తను బాగుంటుంది, నువ్వు బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు చూడు, ఎందుకు అది వచ్చింది అంటే ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా హెరాస్ చేసేవాడు, నన్ను పట్టించుకోవట్లేదు, చెడి ఎంత పట్టించుకున్నా వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయిని తిట్టేవారు, ఇటు అటు అన్ని తిట్టడానికి ఆ బేబీ డిస్టర్బ్ అయిపోయింది. ఇది చాలామందికి తెలియదు. తర్వాత యాక్సెప్ట్ చేశాడు, నిజమే మేడం మీరు అన్నది కరెక్టే, మా బాబు కూడా డిస్టర్బ్ అవ్వడానికి కారణం మీద. ఇప్పుడు ఎవరు సఫర్ అవుతుంది? ఇవన్నీ కనిపించవు. అంటే ఒక భార్యకి ఏమవుతుందంటే రోజు తిడుతూ ఉంటే నా వ్యక్తే కదా, ఏమనుకున్నా పర్లేదు, తను ఏమనుకోదులే, లేదా ఏమనుకున్నా పర్వాలేదు అనే వేలో మగాడు ఆలోచిస్తా. ఇంకొక సైకాలజీ కూడా, నేను కాకపోతే నీకెవరు చెప్తారు, అది కూడా ఉంటుంది పురుషుడి నుంచి. అంటే ఇగో అక్కడ, అంటే నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు అన్నది కరెక్టే, కానీ
ఇక్కడ ఎలా ఉంటుందంటే నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పిందే కరెక్ట్ అవును. అనే వేలో ఆలోచిస్తారు. ఎందుకు? చిన్నప్పుడు నాన్న అమ్మకి చెప్పేవాడు, అమ్మ వినేది. అవును. ఇక్కడ కూడా నా భార్య వినాలి అనే వేలో, అంటే మనం పెరిగిన వాతావరణం బట్టి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అవును. దాంతో ఇక్కడ ఈగో అక్కడ చూపించేస్తున్నాడు. కానీ అది అర్థం చేసుకుంటే మగాడు కూడా మంచిగా ఆలోచించగలుగుతాడు, హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఇంట్లో ఇక్కడ మగాడు తిడుతున్నాడా ఆడ తిడుతున్నాడు అనేది కాదు, అసలు నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఒక మనిషిగా నేను ఎలా ఉన్నాను అనేది అక్కడ భార్య ఆలోచించగలగాలి, భర్త ఆలోచించగలగాలి. ఎప్పుడైతే వీళ్ళు ఇద్దరు ఆలోచించుకున్నారో అప్పుడు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. కానీ ఆ స్టేజ్ ఉంటుందా? నువ్వు నాకు చెప్పేదేంటి, నేను నీకు చెప్పేదేంటి, నువ్వు నా మాట విన్నావు, నేను నీ మాట విన్నాను.